Hi, hello, good morning. Welcome back to my channel. Okay, in today's class లో మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ 14.1లో ఉండే సెకండ్ ప్రాబ్లమ్ డిస్కస్ చేసుకున్నామండి. ఓకే, క్లాస్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ వన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. అంటే ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్న డైలీ వేజెస్ ఉంటారు కదండి, అంటే రోజు కూలీలు అంటాం కదా. సో వాళ్ళ గురించి ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అవ్వడం జరిగిందండి. అంటే డైలీ వేజెస్ ఇన్ రూపీస్లో ఎలా ఇస్తారు, సో నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఓకే, ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. సో దానికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంట, ఫైండ్ ద మెయిన్ డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ బై యూజింగ్ అన్ అప్రోప్రియేట్ మెథడ్. సో అన్ అప్రోప్రియేట్ మెథడ్ అంటే దీనికి ఏ విధంగా ఏ పరంగా మీరు యూజ్ చేసినట్లయితే అది మీకు యూజ్ అవుతుంది అనేదాన్ని మనం యూజ్ చేసుకోమన్నారండి. సో మనకి ఇక్కడ పర్టికులర్గా అంటే ఇక్కడ కూడా ఏమీ ఇవ్వలేదు కాబట్టి నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టెప్ డీవియేషన్ మెథడ్ని ఫాలో చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనకి మెయిన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు కదా, డైలీ వేజెస్ వాళ్ళకి ఎంత ఇస్తారని చెప్పేసి. సో పర్ డేకి వాళ్ళకి ఎంత వస్తుంది అనేది అమౌంట్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కూడా నేను యాజ్ ఇట్ ఈస్గా స్టెప్ డీవియేషన్ మెథడ్లోనే చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు డైరెక్ట్ మెథడ్లో చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఓకే, లేదు మేము ట్రై చేసి చూస్తాం అనుకుంటే కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఏది యూజ్ చేసుకున్నా ఒకటే, ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకే, స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు. సో నేను ఆల్రెడీ ఇక్కడ డైలీ వేజెస్ రైట్ చేసుకున్నాను ఇన్ రూపీస్లో. సో డైలీ వేజెస్ ఇది ఇక్కడ వచ్చేసి వర్కర్స్ అండి, ఇవి ఎఫ్ఐ అనేది నేను డైరెక్ట్గా మీకు ఎఫ్ఐ కింద రైట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇది మనకి సిగ్మా ఎఫ్ఐ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు ఎక్స్ఐ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, మనకి లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్కి యాడ్ చేసి బై 2 చేయాలని చెప్పేసి రెండింటి యొక్క యావరేజ్. సో 200 ప్లస్ 215 కేసు మీకు డైరెక్టర్గా వస్తే డైరెక్టర్గా వెయ్యండి, లేదు అనుకుంటే 200 and 250 బై 2 అని కూడా మీరు చేసుకోవచ్చు. సో సైడ్ని మీరు రఫ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. ఓకేనా. సో రఫ్ చేసినట్లయితే 200 ప్లస్ 250 450, 2తో చేసినట్లయితే 2 2 జా 4. సో అగైన్ 2 2 జా 4, 2 5 జా 10, అంటే 225. సో ఇవి కూడా అలాగే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 250 and 300 550, అంటే 275. సో ఇప్పుడు మీరు ఇక్కడ వేరియేషన్ చెక్ చేయండి ఒకసారి ఎంత వస్తుందో. సో 75 25 అంటే 50 వస్తుంది, అంటే దీన్ని 50 యాడ్ చేసుకుంటూ రైట్ చేసుకోవచ్చు అండి. 325 అగైన్ మళ్ళీ 50 యాడ్ చేయండి, 375 అగైన్ 50 425. ఓకే, సో ఇలా రైట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి యూఐ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు సింపుల్గా చేయడం చెప్పాను, ఇంత పెద్ద వాల్యూస్. సో మైనస్ చేసి బై 2 చేసే కన్నా డైరెక్ట్ మెథడ్ చెప్పాను కదా, ఫస్ట్ మీరు ఏ సెలెక్ట్ చేసుకోండి ఎస్యూమ్డ్ కింద. సో దీన్నే సెలెక్ట్ చేసుకుంటారో లేదా దీన్ని సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. ఓకే, ఇక్కడ మీకు ముందు నేను చెప్తున్నాను కదా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకుందామని. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్గా ఉండే మన క్లాస్ ఇంటర్వల్ ఏ, దీన్ని నేను ఏ కింద తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి ఆటోమేటిక్గా 0 -1 1 2 3. ఆర్ యూ అండర్స్టాండ్. ఎస్యూమ్డ్ మీన్ కింద ఏమైతే సెలెక్ట్ చేసుకున్నామో అది మనకి 0 అవుతుంది. సో 0కి ఆటోమేటిక్గా పైన ఉండేవన్నీ కూడా -1 -2 -3 అవుతుంది, కింద ఉండేవన్నీ కూడా +1 +2 +3 అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఎక్స్ఐని ఆపేయండి, యూఐని ఎఫ్ఐని మల్టిపుల్ చేయండి. -1 × 12 -1, 0 × ఎనీథింగ్ 0. సో నెక్స్ట్ 1 × 8 8, 2 × 6 6 12, 3 × 10 30. ఓకేనా. సో ఇప్పుడు మనం చేయాల్సింది సిగ్మా ఎఫ్ఐ యూఐ. యాక్చువల్లీ మీకు ముందే హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి, కాకపోతే ఇక్కడ మీకు షార్ట్కట్లో చెప్పడం వల్ల హెచ్ రైట్ చేయలేదు. హెచ్ ఎంతండి, ఇక్కడ 50 కదా మనకి, ఎందుకంటే రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అయితే అంత 50 వస్తుంది. సో ఇప్పుడు చూడండి వీటి టోటల్ చదివేది ఆల్రెడీ ఒక్కటే ఉంది కదా సింగిల్గా మైనస్ నెగిటివ్ నెంబరు. ఫస్ట్ ఇవి టోటల్ చేయండి, 12 + 8 20, 20 + 30 50, 50 50 -12. సో 12 10 నుంచి 2 తీస్తే 8, 4 నుంచి 1 అయితే 3, 38 వస్తుంది. ఇక్కడ యూఐకి ఒకటి కూడా నేను ఫైండ్ అవుట్ చేయలేదు కాబట్టి చేసి చూపిస్తున్నానండి. సో ఎక్స్ఐ మైనస్ ఏ కదా, ఎక్స్ఐ ఎంత అండి ఇక్కడ మనకి 225 -275 బై హెచ్ ఎంత వచ్చిందండి
50. 225 నుంచి 75 మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? 50. -50 బై +50 -1. ఓకేనండి. రఫ్లో మాత్రం మనం ఒక్కటైనా కూడా చేసినట్లయితే సో వాళ్ళకి ఏంటి అంటే మనకి ఇప్పుడు మీకు ఇప్పుడు ఏం చేసినా కూడా సో బోర్డ్ ఎగ్జామ్ పర్పస్లోనే చేసుకుంటూ రావాలి కాబట్టి ఈ విధంగా రఫ్ కూడా సైడ్న చేసినట్లయితే మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదండి. ఫస్ట్ ఎఫ్ఐఎన్ టోటల్ చేయండి. సో 10, 16, 24, 38, 40 + 10 50. సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చిందండి? 50. ఓకే. నెక్స్ట్ ఏ ఎంత అండి మన దగ్గర? 275. సిగ్మా ఎఫ్ఐ యూఐ ఎంత చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఆల్రెడీ చేసి ఉంచుకున్నాం కదా. ఓకే. 38. సో మెయిన్ ఫార్ములా రైట్ చేయడం ఇప్పుడు. సో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. యాక్చువల్గా మీరు ఇలా ప్రతిదానికి మీరు రైట్ చేయాలంటే 100% మెన్షన్ చేయాలండి. ఎందుకంటే మీకు చేసిన ప్రతి ఒక్క స్టెప్కి కూడా మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏం చేసినా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుంటూ చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ ఏ అంత 275 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ 38. సో సిగ్మా ఎఫ్ఐ 50, హెచ్ 50. సో 2 క్యాన్సిల్ అయిపోతాయండి. సో ఇంకా మిగిలింది ఎంత ఉంది ఇక్కడ? 275 ప్లస్ 38. సో 8 ప్లస్ సో 300 ఎంత అండి అమౌంట్? 303 రూపీస్, 13 రూపీస్. ఓకే. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. So the following distribution shows the daily pocket allowance of a children in locality. The mean pocket allowance is 18 rupees. Find the missing frequency. ఈ ప్రాబ్లం మీకు వెరీ ఇంపార్టెంట్ అండి 4 మార్క్స్ పర్పస్లో. ఎందుకంటే యాక్చువల్గా ఇంతవరకు మీరు ఇప్పుడు కూడా మనకి డైరెక్ట్ నెంబర్లు ఇచ్చి చేస్తాము. బట్ ఇందులో ఏంటంటే మీన్ ఇవ్వడం జరిగింది, ఒక ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఏంటంటే మీన్ యూజ్ చేసుకుని ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే. సో ఇది ఈ ప్రాబ్లం దేనికి బేస్ చేసుకుని అంటే పాకెట్ అలౌన్స్ గురించి. అంటే ఇప్పుడు మీకు చిల్డ్రన్స్కి ఇంట్లో పేరెంట్స్ ఇస్తూ ఉంటారు కదండి పాకెట్ అలౌన్స్ అనేది, దానికి సంబంధించి అనమాట. డైలీ పాకెట్ అలౌన్స్ ఎంతో కొంత ఇస్తారు కదా మీకు అక్కడ కొనుక్కోవడానికి, 10, 20, 30, 15. సో ఎవరి నీడ్ని బట్టి వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. ఓకేనా. సో అందరూ ఒకేలా పాకెట్ మనీ మెయింటైన్ చేయాలని కూడా లేదు కదా. సో సమ్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయాలి. సో 11 + 13/2 అంటే ఎంత అయింది? ఇది 24/2 అంటే 12. అంటే ఇది ఎంత? 12. ఇక్కడ ఎంత? 14. 15 + 17 అంటే 16. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వేరియేషన్ ఎంత వస్తుంది. ఇక్కడ మనకి 12కి 14కి 2, 14కి 16కి 2. అంటే ఈ డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో మనకి ఆ డిఫరెన్స్ని బేస్ చేసుకుని రిమైనింగ్ నెంబర్స్ కూడా మనం వేసుకోవచ్చు. సో 2 డిఫరెన్స్ చొప్పున ఇక్కడ వేసుకుందాం. 18, 20, 22, 24. ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేసామండి. యూఐ చూద్దాం. ఇప్పుడు మనం ఏ తీసుకుందాం. ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 13 ఉంది కదా, దానికి ఆపోజిట్గా ఉండే క్లాస్ ఇంటర్వల్ తీసుకుందాం. క్లాస్ ఇంటర్వల్ కాదు, క్లాస్ మార్క్. సో 18. మీకు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది కదా, ముందు 2 ప్రాబ్లమ్స్లో చెప్పాను కదా. సో మనం ఏదైతే ఏ తీసుకున్నట్లయితే అది 0 అవుతుందని. సో ఇక్కడ రైట్ చేసుకోండి XI - A/H. సో ఫస్ట్ వన్ చూడండి ఒకసారి, 12 - 18/H ఎంత చూడండి. ఇప్పుడు ఫస్ట్ H ఫైండ్ అవుట్ చేయండి. సో 13కి 11కి వేరియేషన్ ఎంత వచ్చింది? 13కి 15కి వేరియేషన్ 2 అంటే /2 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? -6/2 అంటే -3. సో మీకు చెప్పింది అనమాట ఇస్తే -1, -2, -3. సో రిమైనింగ్ కూడా మీరు ఇన్కేస్ ఓకే నాకు ఫుల్ మార్క్స్ వస్తాయా రావా, వేస్తారా వేయరా అనే డౌట్ ఉన్నట్లయితే మీరు ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ ఈజీ కూడా. 1, 2, 3. ఓకేనా. యూఐ వచ్చింది, ఎఫ్ఐ వచ్చింది, రెండింటిని కూడా మల్టిప్లై చేయండి. సో 7 × 3 -21, 2 6 12,
-12, 1 9 9 -9, 0 into anything 0, 1 into f, 2 5 10, 3 4 12. Sigma fi ui. సో ఈ ఎఫ్ వదిలేసి రిమైనింగ్ యాడ్ చేయండి ఒకసారి. 12 + 10 22 + 22 ఇది. ఇక్కడ చూడండి మైనస్లు ఎక్కడ ఉన్నాయి కదా నెంబర్స్ మనకి ఇక్కడ. -21, -12, 9 అన్ని ప్లస్ అవుతాయి కదా ఇప్పుడు. సో 3 + 12, 1 అయితే 4, 42 అంటే -42 + 22 చూడండి ఒకసారి. 0, 20 -20. సో మనకి హైయెస్ట్ నెంబర్ దగ్గర ఫ్రీక్వెన్సీ సైన్ ఏదైతే ఉంటుందో అదే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ హైయెస్ట్ నెంబర్ 42 కాబట్టి -నెగిటివ్ సైన్ వచ్చింది. ఇది టోటల్ చేయండి ఒకసారి. -20 ఇక్కడ +f కూడా ఉందండి, +f. ఓకే, ఇక్కడ కూడా f వదిలేసి దీన్ని యాడ్ చేయండి ఒకసారి. దీన్ని యాడ్ చేసినట్లయితే మనకి 5 + 4 9, 19, 19 + 3 19 + 3 ఏంటంటే మనకి 22, 22 + 9 31, 31 + 6 37, 37 + 7 44 ప్లస్ ఎఫ్. ఓకేనా, ఇప్పుడు అన్ని వాల్యూస్ ఇక్కడ రైట్ చేసుకోండి. సిగ్మా fi = 44 + f, సిగ్మా fi ui = -20 + f అండ్ a = 18. ఇక్కడ మనకి మీన్ కూడా ఇవ్వడం జరిగింది కదా క్వశ్చన్లో. మీన్ అంత ఇచ్చారు మనకి 18 రూపీస్. మీన్ అంత ఇచ్చారండి మనకి ఆల్రెడీ 18 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం మీన్ ఫార్ములా రైట్ చేసుకుందాం. సో ఇప్పుడు వాల్యూస్ ఫైండ్ అవుట్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మీన్ 18, ఏ ఎంత మనకి 18 ప్లస్ సిగ్మా fi ui ఎంతండి -20 + f బై 44 + f ఇంటూ 2. ఇక్కడ మనకి ప్లస్లో ఉంది కదా, ఇదంతా ఇంటూలో ఉన్నట్టయితే ఇది ఒకటి ప్లస్లో ఉంది కదా, దాన్ని మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనకి ఆల్రెడీ ట్రాన్స్పోజింగ్ మెథడ్స్ తెలుసు కదండి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కైనా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కైనా ఒక సైన్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దానికి ఉన్న సైన్ ఆపోజిట్ సైన్ అవుతుంది. ఇది +18, ఇటు వస్తే ఆటోమేటిక్గా -18 అవుతుంది. సో -20 + f బై 44 + f ఇంటూ 2. సో -0, సో -20 + f బై 44 + f ఇంటూ 2. సో ఇంటూ 2 ఇటు వస్తే బై 2 అవుతుంది, 0/2. సో 0/2 అంటే 0 కదండి. సో ఇప్పుడు చూడండి -20 + f బై 44f = 0. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే -20 + f = 0 ఇంటూ 44 + f. 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా. సో అంటే మనకి -20 + f = 0. సో ఇక్కడ చూడండి మనకి f = 20, ఎందుకంటే ఇక్కడ -20 నేను రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే +20 అవుతుంది. అంటే మనకి ఫ్రీక్వెన్సీ ఎంత అండి 20. ఇక్కడ మిస్ అయిన ఫ్రీక్వెన్సీ ఎంత 20 వచ్చింది అనమాట. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ అండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో మనం 4, 5 ప్రాబ్లమ్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ.